నేను వీడియో షూట్ చేస్తున్న టైంకి మోదీ గారు నెసెట్లో ఉన్నారు. నెసెట్ అంటే ఏంటంటే ఇప్పుడు అది మనకి పార్లమెంట్ ఎలాగో అది ఇజ్రాయెల్లో అలాంటిది. పేరు గుర్తుపెట్టుకుంటే ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తే మీకు ఉపయోగపడుతుంది. ఎనీవేస్ అక్కడ కూర్చొని ఆయన చాలా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. అదేంటి ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకుందాం. బట్ ఈ ఇజ్రాయెల్ విజిట్ ఎందుకు అంత ఇంపార్టెంటో, నెతన్యాహు గారు ప్రోటోకాల్ బ్రేక్ చేసి మరి 2017లో ఒకసారి, ఇవాళ నిన్న ఒకసారి స్వయాన ఆయనే మోదీ గారు దిగిన దగ్గరికి వెళ్ళి రిసీవ్ చేసుకోవడం అనేది ప్రోటోకాల్ బ్రేక్ చేయడమే. అది Prime Minister Modi's two-day visit to Israel. What our sources are now telling us is that the ties between the two countries will be taken to the next level. The ties will be elevated. According to sources, a special strategic partnership could be announced and Israel... అది ఒకటే కదా ఎరుసలేం పోస్ట్ అని చెప్పి #1 న్యూస్ పేపర్ అది ఇజ్రాయెల్లో. ఆ న్యూస్ పేపర్ ఓపెనింగ్ పేజ్ ఒకసారి మీరు చూడండి. నమస్తే అని మన భాషలో రాసి, వాళ్ళ హీబ్రూ భాషలో కూడా అదే పదం రాసి, కింద 2 ఓల్డెస్ట్ సివిలైజేషన్స్ కలుస్తున్నాయని రాశారు. అగైన్ ఇజ్రాయెల్ ఎప్పటి నుంచి ఉంది, అది ఆ కంట్రీ యాజ్ ఎ నేషన్, ఆ ఐడియా ఎప్పటి నుంచి ఉంది అనేది రకరకాల మంది రకరకాల విధాలుగా చెప్తారు. కానీ కింగ్ సోలమన్ 1 నుంచి అది ఉంది అనేది వైడ్గా ఒప్పుకునే విషయం. అది భారతదేశం ఓల్డెస్ట్ సివిలైజేషన్. అది నేను మీకు సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇజ్రాయెల్కి భారతదేశానికి ఒక రిలేషన్షిప్ ఉంది, ఒక బాండ్ ఉంది. అది కొన్ని దశాబ్దాలుగా వస్తుంది. సో ఈ ట్రిప్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రపంచం మొత్తం చూస్తుంది, ఇంక్లూడింగ్ డీజేటీ గారు. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని చెప్పి. ప్లస్ పాకిస్తాన్ ఒక పక్క నుంచి పాకిస్తాన్ మెల్డౌన్ మనకు తెలిసిందేగా. ఆల్రెడీ న్యూస్ ఆర్టికల్స్ మొదలైపోయినాయి. పాకిస్తాన్ సెక్యూరిటీకి మోదీ గారు ఇజ్రాయెల్ విజిట్, పాకిస్తాన్ వాళ్ళు చాలా చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సెక్యూరిటీ కంటే ఇబ్బంది ఉందంట మనం అక్కడికి వెళ్తే. ఎందుకు వెళ్తున్నారు, ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు, అవసరం ఏంటి అని చెప్పి రకరకాల హెడ్లైన్స్ వస్తూ అందులో ఒక హెడ్లైన్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. హెక్సగన్ ఆఫ్ అలయన్సెస్ అని చెప్పి ఇజ్రాయెల్ ఒకటి ప్రపోజ్ చేస్తుంది. మనకు ఒక సిమిలర్ ఐడియాలజీస్ ఉండే వాళ్ళందరికీ ఒక అలయన్స్ ఉండాలి, మనందరం కలిసికట్టుగా పోరాడాలని చెప్పి ఇజ్రాయెల్ పర్స్పెక్టివ్. అది అగైన్ ప్రో ఇజ్రాయెల్ పర్స్పెక్టివ్ తీసుకుని నేను మాట్లాడలేదు ఇక్కడ. బట్ ఇక్కడ పాకిస్తాన్ ఏమంటుందంటే ముస్లిం ఉమ్మాకి ఇది విరుద్ధంగా భంగం కలిగించేలా ఉంది, ఈ ముస్లిం దేశాలు ఏవైతే మిడిల్ ఈస్ట్లో ఉన్నాయో, కాబట్టి అది అసలు ఫామ్ అవ్వకూడదు అని పాకిస్తాన్ వాదన. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెక్సగన్ ఆఫ్ అలయన్సెస్కి భారతదేశానికి ఇన్విటేషన్ వచ్చింది, కానీ మనం అది అప్రూవ్ చేయలేదు ఇంకా. అది కూడా అనఫిషియల్గానే. సో ఒప్పుకోకముందే భారతదేశం ఏమి చేయకముందే మన దేశం మీద పడి ఆడవడం అనేది పాకిస్తాన్కి అనాదిగా వస్తున్న ఆచారం. అదే కొనసాగుతుంది. ఇప్పుడు ఆ క్రిటిసిజం గురించి నేను మాట్లాడలా. ఇజ్రాయెల్ ఎవరు కొంచెం షేకీ గ్రౌండ్స్లో ఉంది, అన్ని దేశాలతో కొంచెం గొడవ పెట్టుకొని ఉంది. ప్లస్ గాజాలో జెనోసైడ్ జరిగిందని చెప్పి UN అఫీషియల్ పేజ్లో మీరు రాసి ఉంటుంది, ఇట్స్ ఎ జెనోసైడ్ అని చెప్పి అప్రూవ్ చేసినట్టు. పలానా నంబర్ ఒక మెట్రిక్స్ పాస్ అవ్వాలి, ఒక థ్రెషోల్డ్ దాటితే జెనోసైడ్ అయ్యేది. ఆడవాళ్ళు పిల్లల్ని చంపేశారు గాజాలో అని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత ఇలాంటి టైంలో భారతదేశం వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి భారతదేశంలోనే ఒక డిస్కషన్ మొదలైంది. ముఖ్యంగా ప్రియాంక గాంధీ గారు ట్వీట్ చేశారు, మోదీ గారు ఖచ్చితంగా నెసెట్లో అక్కడ ఇజ్రాయెల్ పార్లమెంట్లో నిలబడి ఖచ్చితంగా గాజా పర్స్పెక్టివ్ ఓపెన్ చేయాలి, గాజా గురించి మాట్లాడాలి, గాజా గురించి గలమెత్తాలి, భారతదేశం ఎప్పుడు ఇట్స్ టువర్డ్స్ జస్టిస్, సో మీరు దాన్ని అవాయిడ్ చేస్తే కరెక్ట్ కాదని చెప్పి ఇండైరెక్ట్గా ఒక హింట్ ఇచ్చినట్టు ఒక ట్వీట్ వేశారు ఆవిడ. సో అలాంటి ఒక క్రిటిసిజం కూడా భారతదేశంలో ఉంది అని నేను చెప్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఇజ్రాయెల్ ఇస్ వెరీ క్లియర్, దర్ వెల్కమింగ్. వాళ్ళు మోదీ గారు ఫోటో వేయడం కానీ, లేదా నెసెట్ బయట ట్రై కలర్స్ వేయడం కానీ, లేదా గోల్డెన్ హొరైజన్ అని చెప్పి ఒక మిజైల్, అది ఆ మిజైల్ మన భారతదేశానికి ఇవ్వడానికి ఇజ్రాయెల్ ఒప్పుకుంది. ఆ 2000 కిలోమీటర్స్ వెళ్తే బంకర్ బెడ్స్లోకి వెళ్ళి మరి కొడుతుంది. ఇది పాకిస్తాన్కి చాలా బ్యాడ్ న్యూస్. అందుకే ఇవాళ మెల్ట్డౌన్ జరుగుతుందంటే దానికి కారణం ఏమనుకుంటున్నారు మీరు, అక్షరాల ఇదే. సో ఈ విషయాలన్నింటినీ ఒక రౌండప్ వేస్తూ మోదీ గారు ఇవాళ నెసెట్లో నిలబడి ఏం మాట్లాడారో, నిజంగానే గాజా జెనోసైడ్ గురించి ప్రస్తావించారా, ప్లస్ వీటిలన్నింటినీ పైన చూస్తున్న డీజేటీ గారు రీసెంట్గా ఒక కామెంట్ చేశారు, చాలా ఫన్నీగా ఉంటుంది. అది చెప్పే ముందు చిన్న మాట, ఇలాంటి వీడియోస్ జియోపొలిటికల్గా కాంప్లెక్స్గా ఉండే టాపిక్స్ రకరకాల లొకేషన్స్ రకరకాలు అవుతుంటాయి కదా, వాటిలన్నిటి మనందరం మాట్లాడుకునే భాషలో సింప్లిఫై చేసి ఒక నాలెడ్జ్ పిల్ రూపంలో మీ ముందు పెట్టే బాధ్యత నాది. ఒక 10-15 నిమిషాల వీడియో ఉంటుంది, డైలీ వస్తుంటుంది. ఈ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు. ఇక్కడ దాకా ఇన్ఫాక్ట్ ఈ వీడియో మీకు నచ్చింది అంటే ఫస్ట్ మీరు ఠక్ అని కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మనం ఇజ్రాయెల్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మాట్లాడే ముందు ట్రంప్ గారు చేసిన ఫనీ కామెంట్ ఏంది అనేది చూద్దాం మనం. అగైన్ పాకిస్తాన్కి బెడిసి కొట్టింది, మళ్ళీ అగైన్ 7 wars నేను ఆపేశాను, 8th war అది ఇండియా పాకిస్తాన్, నేనే దానికి కర్త కర్మ క్రియ అనే ఆయన యాజ్ ఇట్ ఈజ్ ఆయన డైలాగ్ నేను చెప్తూ ఇది విని జనాలకు బోర్ కొట్టేసింది ఇంకా. బట్ అదే పాయింట్ని ప్రస్తావిస్తే సార్ ఒక కొత్త పాయింట్ చెప్పాడు ఆయన. లేదు, ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు అంటే షేబాజ్ షరీఫ్ ఇతను కాల్ చేశాడంట. కాల్ చేసి, సార్ మీరు కానీ ఈ యుద్ధం ఆపకపోతే 3.5 కోట్ల మంది చనిపోతారు, సో మీరే కొంచెం పుణ్యం చేసుకుని నాపాలి అనే పాయింట్ ఈ వ్యక్తి చెప్తే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ 3.5 కోట్ల మందినే కాదు షేబాజ్ షరీఫ్ కూడా ఇవాళ ప్రాణాలతో ఉన్నాడంటే దానికి నేనే కారణం అని డీజేటీ గారు చెప్పడం, ఇది పాకిస్తాన్కి కానీ వంకయ్య మునీర్కి కానీ ఆఖరికి షేబాజ్ షరీఫ్ కానీ సిగ్గుచేటిది. Would have been a nuclear war. 35 million people said the Prime Minister of Pakistan would have died if it were not for my involvement. Kosovo and Serbia. అండ్ సిగ్గుతో తలంచుకునే పొజిషన్లో ఉండడం వాళ్ళకి కొత్త ఏం కాదు. ఇది మీకు చిన్న 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. జనరల్గా ఒక అమెరికా ప్రెసిడెంట్ ఒక క్లాస్ టీచర్ లాగా అక్కడ వేరే కూర్చున్న వరల్డ్ లీడర్స్ క్లాస్ చిన్నపిల్లలాగా ఎప్పుడు బిహేవ్ చేయరు. అట్లీస్ట్ డీజేటీ గారు బిహేవ్ చేస్తారేమో కానీ, మరి నువ్వు నిలబడు అందరికి చూపి వస్తే నీ మొహన్ చూపి అని చెప్పి అక్కడ అనరు. ఒకసారి డీజేటీ గారు అంటే మీరే చూడండి ఒకసారి. That was a big one and just I think you should actually stand. Come please stand just for a second. Pakistan and India, thank you very much. And
ఇది ఓన్లీ ఈ ట్రీట్మెంట్, ఈ బిహేవియర్, ఈ డిస్కౌంట్ ఓన్లీ షేబాజ్ షరీఫ్కి వచ్చింది. ప్లస్ మోదీ గారు చూస్తారని చెప్పి ఈ పీస్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ పీస్ అని ఉంది కదా, యూఎన్ లాంటిది నేను ఒకటి పెడతా అని చెప్పి అట్టర్ ఫ్లాప్ అయింది. అలాంటి దాంట్లో భారతదేశానికి కూడా అఫీషియల్ మెంబర్లా కాదు కానీ అబ్జర్వర్లో ఇన్వైట్ వెళ్ళింది. తర్వాత అసలు యానిక్డోట్ నేను ఎలా మర్చిపోతాను, మీరే చెప్పండి ఒకసారి. ఎందుకంటే మెలోనీ గారి ఎక్స్ప్రెషన్ ఈజ్ ఆన్ అన్ అదర్ లెవెల్. ఆవిడ ఎందుకంటే ఒక వరల్డ్ లీడర్ ఈ విధంగా బానిసత్వం చేస్తాడా, అసలు ఈ రకంగా కూడా వరల్డ్ లీడర్స్ ఉంటారా, అసలు ఈ వ్యక్తి మనిషేనా అన్నట్టు ఒకసారి ఆవిడ చూస్తున్నారు, మీరే చూడండి. ఇది ఎక్కడంటే ఆయన డీజేటీ గారిని పక్కన పెట్టుకుని ఆడియో ఫంక్షన్లో హీరోని పోయినట్టు. మీరు కానీ పూనుకోకపోతే మా యుద్ధం ఆగేది కాదు, ఈ యుద్ధాలన్నీ ఆగేవి కాదు, ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని కూడా మీరే ఆపేశారు. ఇన్ఫాక్ట్ చరిత్ర మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది, మీకంటూ ప్రత్యేకమైన స్థానం ఉంటుందని చెప్తున్నాడు ఒకసారి మీరే వినండి. సో ఈ రకంగా పాకిస్తాన్ ఇలా ఉండడం వల్ల ఇవాళ ఒకటి పాకిస్తాన్ సిగ్గుచేటు, రెండు డీజేటీ గారు లాంటి వ్యక్తికి పాకిస్తాన్ పీఎం పొగిడితే ఈయనకి ఏమొస్తుంది మీరే చెప్పండి. మహా అయితే ఆ టైంకి ఈగో సాటిస్ఫై అవుతుందేమో కానీ రియాలిటీ అంటే ఆ వ్యక్తికి కూడా తెలుసు. అప్రూవల్ రేటింగ్స్ అని ఉంటాయి యూఎస్లో, ఇవాళ 37-36% పడిపోయింది డీజేటీ గారిది. ఇంత స్టీప్గా ఎప్పుడు పడలేదు. నేను ఇంత చేసినా కూడా మీరు ఇలా చేస్తారేంటి, నా మీద అంత అప్రూవల్ రేటింగ్ లేదంటే ఆయనే బాధపడతాడు, మీరే వినండి. Pretty hardened to that, I think, because they know they're doing the right thing. It just amazes me that there's not more support out there. It's just, we actually have a silent support. I think it's silent. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే, మీరు బయటికి వచ్చి మనం ఎంత మాట్లాడినా, ఏం చేసినా, ఏ దేశాన్ని మనం ఆక్రమించేసినా కూడా ఆఖరికి ప్రజలకు ఏం కావాలి, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉండాలి, ఉద్యోగాలు ఉండాలి, దేశపు ఎకానమీ పెరగాలి. ఈ మూడు జరగట్లేదు. లేదు నేను పెంచుతున్నాను ఎకానమీని అంటే ఎక్కడ ఉద్యోగాలు ఏమని అడుగుతున్నారు. H1B మీద మీరు ఏం చేస్తున్నారు అందరికీ తెలుసు. ఇవాళ ఒక సగటు అమెరికన్ హీఈస్ నాట్ ఫీలింగ్ హ్యాపీ. అండ్ డీజేటీ గారికి కూడా తెలుసు ఆయనకు ఉన్న టైం ఇట్స్ నాట్ ఇనఫ్. ఆయన లెగసీ కంటిన్యూ చేసి ఆయన అక్కడ పై స్థానంలో పెట్టేంత టైం ఆయనకి లేదు. సో ఎంత వీలైతే అంత బయటికి మాట్లాడాలి, వేరే లీడర్స్తో పొగిడించుకోవాలి. ఆయన కళ్ళంతా, వాడి దృష్టి అంతా ఇప్పుడు ఇరాన్ మీద ఉంది. ఇరాన్ మీద ఏమైనా కొంచెం ఒక గెలిపి ఏదైనా చేయగలిగితే, ఇరాన్లో రెజ్యూమ్ చేంజ్ చేయగలిగితే, లేదా ఇరాన్ ఆక్రమించుకోగలిగితే అట్లీస్ట్ ద జ్యూ కమ్యూనిటీ ఇన్ ద యూఎస్ విల్ బి హ్యాపీ. ప్రస్తుతానికి ఆయన దాని మీద ఫోకస్ చేస్తున్నాడు. అందుకే మీరు పాకిస్తాన్ కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇవాళ ఇజ్రాయెల్ పాకిస్తాన్ బయటకు వచ్చి ఏం చెప్పినా, డీజేటీ గారు పాకిస్తానీ సోల్జర్స్ వెళ్ళి గాజాలో నిలబెట్టినా, ఎంత జరిగినా కూడా ఒక సగటు పాకిస్తానీకి ఇజ్రాయెల్ వాళ్ళంటే నచ్చరు, లేదా ఇజ్రాయెల్ ఒక ఎనిమి స్టేట్ కింద చూస్తుంది. పాకిస్తాన్ ఫెలిస్టైన్ భాయ్ భాయ్ అంటది. తర్వాత ఫార్మర్ పిఎం ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పేరు ఒక సెకండ్, నఫ్తాలి బెనెత్ అని. రేపు పొద్దున్న నేతన్యాహు గారు ఓల్డ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరు అవుతారంటే ఈ వ్యక్తి వస్తాడు. ఇన్ఫాక్ట్ నేతన్యాహు కన్నా చాలా అగ్రెసివ్ లీడర్. సో హీ మేడ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ టర్కీ మీద. ఆ స్టేట్మెంట్ ఉండే సిచ్యువేషన్ మీకు అర్థం కావాలంటే హెక్సగన్ ఆఫ్ అలయన్సెస్ అంటే ఏంటి మీరు చూసుకోవాలి. ఇవాళ అందరి దృష్టి దాని మీద ఉంది. భారతదేశం ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా, హెక్సగన్ ఆఫ్ అలయన్సెస్లోకి వెళ్తుందా లేదా. అంటే హెక్సగన్ అంటే ఏంటి, 6 లైన్స్ ఉండే ఒక స్ట్రక్చర్. అది అందులో ఏ దేశాలు ఉంటాయి, అగైన్ ఇజ్రాయెల్ ప్రపోజ్ చేస్తుంది. ఏ దేశాలు అంటే ఇజ్రాయెల్, ఇండియా అండ్ ఖచ్చితంగా గ్రీస్ ఉంటుంది, సైప్రస్ ఉంటుంది. ఇవన్నీ ప్రో ఇజ్రాయెల్ ప్రో ఇండియా కంట్రీస్ ఇవి. ప్రస్తుతానికి సైప్రస్ అనేది యాంటీ టర్కీ, గ్రీస్ అనేది యాంటీ టర్కీ. అండ్ ఇవి కాకుండా వేరే దేశాలను కూడా కన్సిడర్ చేస్తున్నారు. ఇథియోపియా కానీ, లేదా ఈ ఆఫ్రికన్ కంట్రీస్లో వేరే ఏమైనా ఉన్నా కూడా, లేదా యునైటెడ్ UAE కానీ వస్తాయి. ఏ కంట్రీస్ అయితే ఇంకా అది ఫైనలైజ్ అవ్వలేదు. బట్ అపోజింగ్ కంట్రీస్లో ఖచ్చితంగా పాకిస్తాన్ ఉంది. ఫస్ట్ అదే అపోజ్ చేసింది, ముస్లిం ఉమ్మాకి ఇది ఇట్స్ యాంటీ అని. నెక్స్ట్ కంట్రీస్ టర్కీ అని చెప్పన్నారు. ఇప్పుడు ఇదే నఫ్తాలి బెనెత్ గారు టర్కీని ఉద్దేశిస్తూ ఒక వెరీ వెరీ స్ట్రాంగ్ వర్డెడ్ లైన్ అన్నాడు ఆయన. టర్కీ ఈజ్ ద న్యూ ఇరాన్. అండ్ ఇరాన్ అనేది ఎనిమీ స్టేట్ కదా, అంటే టర్కీని కూడా ఒక ఎనిమీ స్టేట్ కింద ఇవాళ ఇజ్రాయెల్ పరిగణిస్తుంది. ఆయన ఏమన్నాడు ఒకసారి మీరే వినండి. Erdogan is sophisticated, dangerous, and he seeks to encircle Israel. And while some senior Israelis were on Qatar's payroll, Qatar and Turkey are nourishing the Islamic Brotherhood monster that is growing and eventually might become as dangerous as the one created by Iran. Turkey and Qatar are gaining influence not only in Syria but also in Gaza. టర్కీ ఖతార్తో కలిసి సిరియా లాంటి ప్లేసెస్తో కుమ్మక్ అవుతుంది. ఖచ్చితంగా ఇజ్రాయెల్కి అగేన్స్ట్గా ప్లాట్ చేస్తుంది, మనం చాలా స్ట్రాంగ్గా నిలబడాలి అని. ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ మనం చూస్తే ఖతార్ అనేది అమెరికాస్ ఫ్రెండ్. నేతన్యాహు గారు కూడా ఖతార్ని బాంబింగ్ చేసినప్పుడు ఇవే గోల్డెన్ హొరైజన్ మిజైల్స్ వేసి ఏదైతే భారతదేశానికి ఇస్తానంటుందో ఈ 2000 కిలోమీటర్ రేంజ్ బంకర్ బెడ్స్ని కొట్టే మిజైల్స్ ఖతార్లో వేసింది. ఐ థింక్ 6 months 7 months ago. అప్పుడు ఇదే డీజేటీ గారు సారీ చెప్పించారు. సారీ చెప్పమని చెప్పి అడిగారు. అగైన్ ట్రంప్ గారిని చూసి ఏమున్నా థియేట్రిక్స్ డ్రామానే మనకు కనబడుతుంది. ఆయన మనం పక్కన పెడితే టర్కీని అయితే ఒక ఎనిమి స్టేట్ కింద చూస్తున్నారు కదా. టర్కీతో పాటు ఇదే టర్కీ ఎవరికి హెల్ప్ చేసింది ఆపరేషన్ సింధూర్ టైంలో? పాకిస్తాన్కి. ఏం చేసి హెల్ప్ చేసింది? బయాక్టర్ డ్రోన్స్, ఈ మిజైల్స్ గట్రా పంపించి ఓపెన్ గా సపోర్ట్ చేసింది టర్కీ అండ్ అజర్బైజాన్. వీ షుడ్ నెవర్ ఫర్గెట్. ఇవాళ మీరు అబ్జర్వ్ చేసే సిచ్యువేషన్ ఎలా ఉందో మీరే చూశారు కదా. అందుకని నఫ్తాలి అనే వ్యక్తి పాకిస్తాన్ కూడా మనకి ఆల్మోస్ట్ ఎనిమీ అని చెప్తున్నాడు. ఇవాళ పాకిస్తాన్ ఇజ్రాయెల్కి అగేన్స్ట్ గా రాస్తుంది. డైరెక్ట్ ఆర్టికల్స్ మనకి ఇవాళ కనబడతాయి. దాని అర్థం ఏంటో మీకు మీ ఊరికి వదిలేస్తాను నేను. అండ్ నేను ఇవాళ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, ఈ ఎంటైర్ సిచ్యువేషన్ లో ఈ హెక్సగన్ ఆఫ్ అలయన్సెస్ తీసుకోవడం భారతదేశానికి అంత మంచిదా కాదా? నా వరకు నన్ను అడిగితే ఇండియా ఇట్ సెల్ఫ్ హ్యాస్ టూ మచ్ ఆన్ ఇట్స్ ప్లేట్ రైట్ నౌ. మీరే చూడండి, మనకి పాకిస్తాన్ ఇస్ దేర్ యాజ్ అన్ ఇష్యూ, బంగ్లాదేశ్ ఇస్ దేర్ యాజ్ అన్ ఇష్యూ, అమెరికా
అమెరికా ఉంది ఇవాళ, రష్యాతో తీసుకుంటే అమెరికా ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ మధ్యలో ఉంటూ మనకి కొత్త ఎనిమీస్ ఇలాంటి టైంలో ఒక alliance లో చేరి అవసరమా లేదా అనేది మనం అడగాలి మనం. ఎందుకంటే ఇరాన్ విల్ బికమ్ ఎన్ ఎనిమీ. ఇరాన్ ఈ హెక్సగాన్ ఆఫ్ అలయన్స్ యాంటీగా ఉంటుందా లేదా మనకు తెలియదు. ఎందుకంటే ప్రస్తుతానికి ఇరాన్స్ అల్టిమేట్ ఎనిమీస్ యూఎస్ఏ. బట్ ఇరాన్ మనతో ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉన్న నేషన్ అది. ఇన్ఫాక్ట్ ఇజ్రాయెల్కి ఇరాన్కి యుద్ధం జరిగినప్పుడు కూడా మనం వి డిడ్ంట్ టేక్ ఎ సైడ్. మన ఇరాన్ కూడా మనం అంతే సపోర్ట్ చేసాం. మనం టుగెదర్ సంయమనం పాటించండి అని చెప్పాం మనం. సో వాట్ డూ యూ థింక్? లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. అండ్ మీ అందరికీ ఒకటే డౌట్ ఉంటుంది కదా, ఇవాళ నెసెట్లో మోదీ గారు గాజా ప్రస్తావన తెచ్చారా లేదా అంటే తెచ్చారు. యుఎన్ ఒక పీస్ ఇనిషియేటివ్ ప్రపోజ్ చేసింది. యుఎన్ ప్రస్తుతానికి ఉండే ట్రస్టెడ్ సంస్థలు అదొకటి. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ ఇన్ ఇట్స్ బెస్ట్ ప్లేస్, బట్ ఇట్స్ దేర్. సో ఈ యుఎన్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దాన్ని సపోర్ట్ చేస్తాను, దానికి నా మద్దతు ఉంది అని చెప్పి నెసెట్లో నిలబడి చెప్పారు ఆయన. Gaza Peace Initiative that was endorsed by the UN Security Council offers a pathway. India has expressed its firm support for the initiative. At the same time ఉగ్రవాదానికి వీఆర్ హ్యావింగ్ జీరో టాలరెన్స్. అది ఇజ్రాయెల్ అయినా భారతదేశం అయినా ఒక పక్క చెప్తూ We have consistent and uncompromising policy of zero tolerance for ఇజ్రాయెల్ మీద ఎటువంటి ఉగ్రవాద దాడి జరిగినా దానికి మేము వీఆర్ ఫర్మ్లీ అగేన్స్ట్ ఇట్. తర్వాత October 7, 2023 ఏదైతే జరిగిందో, హమాస్ ఏదైతే ఇజ్రాయెల్ మీద చేసినా దానికి కూడా నేను ఐఎమ్ అపోజింగ్ ఇట్. ఉగ్రవాదాన్ని ఏది జస్టిఫై చేయలేదనేది ఆయన పాయింట్. మిగతావన్నీ చాలా డిప్లొమాటిక్గా అండ్ స్ట్రాటజిక్గా పార్ట్నర్షిప్ బేస్డ్గా మాట్లాడారు. దాని మీద సెపరేట్ వీడియో చేయాలంటే చేస్తే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ ఇవాళ మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరు తెలుసుకోవాల్సింది మాత్రం ఇదే. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, ఏ సంవత్సరంలో భారతదేశం ఇజ్రాయెల్ని ఒక సోవరెన్ స్టేట్ కింద కన్సిడర్ చేసింది? ఆప్షన్ ఏ 1947, ఆప్షన్ బి 1950, ఆప్షన్ ఈజ్ 1955, ఆప్షన్ డి ఈజ్ 1965. మీకు సమాధానం తెలిస్తే కింద రండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాస్తే ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటుంది. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దామనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా రండి. ఇన్ఫాక్ట్ అక్కడ మీరు ఇస్తున్న ఈ టాపిక్స్ ఉంటాయి కదా, పలానా విషయం మీద మాట్లాడండి మీరు అని, అదే నన్ను ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి ప్రేరేపిస్తుంది. డెఫినెట్లీ కమ్ అండ్ ఏజుడ్ గ్లోబల్ అని చెప్పి మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఛానల్ అనేది మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే దాన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉండుంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం నేను వీడియోస్ పెడతాను. ఇక్కడ లోకల్ ఆస్పెక్ట్లో తిరుపతి లడ్డు, తిరుమల లడ్డు గురించి కళ్యాణ్ గారు ఏదైతే లెజిస్లేటివ్ అసెంబ్లీలో మాట్లాడారో దానికి సంబంధించిన ఫుల్ వీడియో క్రిస్టల్ క్లియర్ క్లారిటీతో ఇక్కడ ఉంది. లేదు జియో పాలిటిక్సే చూద్దాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.